ప్రపంచంలో ఏం జరిగినా చంద్రబాబు ప్రభుత్వం మీద నిందలు వేయడం వైసీపీ అధినేత జగన్కు అలవాటుగా మారింది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వైసీపీ ఫేస్బుక్ పేజీ సడన్గా మాయమైపోయింది. ఫేస్బుక్లో వైసీపీ అఫీషియల్ పేజ్ కోసం సెర్చ్ చేస్తే భారతదేశంలో ఈ కంటెంట్ అందుబాటులో లేదని చెబుతోంది. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఫేస్బుక్ పేజీలో అశ్లీల కంటెంట్ అప్లోడ్ అయింది. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి అసభ్యకరమైన కంటెంట్ని అప్లోడ్ చేశారని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. అడ్మిన్ అప్లోడ్ చేసిన, హ్యాకర్లు పోస్ట్ చేసిన, ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించని కంటెంట్ కనిపిస్తే ఆ పేజీని కానీ అకౌంట్ని కానీ ఆటోమేటిక్ ఏఐ టూల్స్ వెంటనే సస్పెండ్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఖాతాని శాశ్వతంగా తొలగిస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేసే వారందరికీ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రపంచంలో ఇది బేసిక్ నాలెడ్జ్. ఏ కారణంతో అయినా అకౌంట్ని సస్పెండ్ చేస్తే మెటా టీమ్ని సంప్రదించి సదరు పేజీని లేదా అకౌంట్ని రికవర్ చేసుకోవచ్చు. యూజర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ పేజీలో కంటెంట్ని రివ్యూ చేసి అంతా సరిగ్గా ఉందని భావిస్తే పేజీని మళ్ళీ యాక్టివేట్ చేస్తారు. కానీ వైసీపీ ఫేస్బుక్ పేజీలో వాస్తవాల కంటే ఫేక్ న్యూస్లు, బూత్ పోస్టులే ఎక్కువగా ఉంటాయి. ఆ తప్పుడు వార్తలు ఫేస్బుక్ని కూడా ఫేక్ బుక్ అనుకునేలా చేస్తున్నాయి. వైసీపీ ఫేస్బుక్ పేజీ నిలిచిపోయి రోజులు గడుస్తున్నా ఇంకా రికవర్ అవ్వలేదు. వాస్తవాలు ఇలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్షాల గొంతు నొక్కేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా పేజీని అందుబాటులో లేకుండా చేసింది. ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ పడికట్టు పదాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి వెంటనే వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే అది హెరిటేజ్ కాదు, ఫేస్బుక్ అనే విషయాన్ని జగన్ మర్చిపోయినట్లున్నారు. అకౌంట్ రికవరీ కోసం మెటా టీమ్ని సంప్రదించాలి. లేకపోతే నేరుగా మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్కి ఫోన్ కొట్టొచ్చు. అంతేగాని ఏపీ ప్రభుత్వం వైసీపీ ఫేస్బుక్ పేజీని ఎలా పునరుద్ధరిస్తుందో సోషల్ మీడియాలో తలపండిన వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇదేం ఫేస్బుక్ రాజకీయమని నెటిజన్లు నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.